ఈ రేవంత్ రెడ్డికి నేను మొన్న చెప్పిన ఆయనకు ఒక మానసిక వ్యాధి వచ్చింది అని. పాపం ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు గుర్తుపడతలేరు, ఆయన పేరు చెప్తలేరు. ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు. ఇక టీవీలు పెట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు. ఇవన్నీ చూసి ఆయనకు మతి భ్రమించి ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ని తెలంగాణకి వెళ్ళి బహిష్కరిస్తారా అండి? అసలు తెలంగాణను పుట్టించింది ఎవరు? తెలంగాణ ఉద్యమం పెట్టింది ఎవరు? ఏ ఊర్లో పోయి అడిగినా, చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ దాకా అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. తెలంగాణను పుట్టించింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. 15 సంవత్సరాలు తెలంగాణ కోసం దిక్కు దివానా లేని రోజు ఒక్కడిగా బయలుదేరి 15 ఏళ్ళు పోరాటం చేసి ఎన్నో పదవులకు త్యాగాలు చేసి ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి, కేంద్ర మంత్రి పదవికి త్యాగాలు చేసి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో జై తెలంగాణ అన్నోడి మీదకి తుపాకీ పట్టుకొని ఉరికిండు సంపెత్తా అని. అది రేవంత్ రెడ్డి చరిత్ర. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోతే ఎక్కడిదండి తెలంగాణ రాష్ట్రం? కేసీఆర్ అంటోడే లేకపోతే తెలంగాణ రాష్ట్రం అవునా? తెలంగాణ రాష్ట్రం కాకపోతే అసలు ఈయన ముఖ్యమంత్రి అవునా? ఇప్పుడు కేసీఆర్ పోరాటం, కేసీఆర్ పుట్టించిండు, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టే ఈయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఒకవేళ కేసీఆర్ అంటూడే లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇగో ఇప్పటిదాకా కూడా ఆంధ్రోళ్ళ మోచేతికి నీళ్లు దాక్కుంటా బానిస బతుకుతుండే. ఈయన కేసీఆర్ని బహిష్కరిస్తాడా? మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడా? ఈయన చరిత్ర ఏందండి? ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అనుకుంటలేడుగా. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ కంపునూరు నెత్తిలో పెట్టుకొని గదే వేషం, ఓటుకు నోటు కేసులో దొంగ పట్టుబడ్డాడు కదా, గవే దొంగ మాటలు. ఇంకా ఒక ముఖ్యమంత్రి మాటలు, ముఖ్యమంత్రి స్థాయి మాటలు లేవు. 100 రోజుల్లోనే 420 హామీలు ఇచ్చి అమలు చేస్తా అన్నాడు ఎన్నికలప్పుడు. ప్రజలను నమ్మించిండు, గద్దెన ఎక్కిండు. ఇవాళ 14 నెలలు అయింది, ఒక్క హామీ కూడా చక్కగా అమలైతలేదు. ఏ ఊరికో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయంగానే వినరాని బూతులు తిడుతున్నారు పబ్లిక్. నువ్వు కేసీఆర్ని బహిష్కరించుడు అది కలల మాట. నీకు తొందరలోనే ఇదే తెలంగాణ ప్రజలు, నువ్వు ఎట్లయితే మోసం చేసినావో ఈ తెలంగాణ ప్రజల్ని, దానికి ప్రతీకారంగా నిన్ను ప్రజలే బహిష్కరిస్తారు. ఇక చాలా తొందరలోనే ఉన్నది, అది ఎక్కువ దూరంలో లేదు. నీ యొక్క ఘనకీర్తి దేశంలో కూడా వాకింది. ఢిల్లీకి పోతే ఢిల్లీలో డమాల్, కర్ణాటకకు పోతే కర్ణాటకలో డమాల్ కాంగ్రెస్. నువ్వు ఏడికి పోతాడే కాంగ్రెస్ డమాల్. ఇదంతా చూసి నేను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుంది, పార్టీలకు వెళ్ళి బహిష్కరిస్తుంది. ఈ దేశ ప్రజలు కూడా నిన్ను బహిష్కరిస్తారు ఈ దేశం నుండి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నిన్ను తొందరలోనే బహిష్కరించే దినం తొందరలోనే ఉన్నది అని చెప్పి నేను ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నా. అట్లనే కులగణన మీద మాట్లాడుతున్నా. ఏడే చేసినావు నువ్వు కులగణన? అసలు ఎవరు పాల్గొన్నారా కులగణనల? నువ్వే అన్నావు ఆ రోజు కేసీఆర్ ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసేటప్పుడు. ఏమన్నా కేసీఆర్కి ఏమన్నా తలకాయ, మెడ మీద తలకాయ ఉన్నదా? వ్యక్తిగత వివరాలు అడుగుతారా? ఎన్ని రూమ్లు ఇల్లు ఉన్నదని అడుగుతావా? ఏ రూమ్లో వండుకుంటామని అడుగుతావా అని ఏవో మాటలు మాట్లాడినావు అప్పుడు. మరి ఇప్పుడు నువ్వేం చేసినావు?
నీ కులగణన సర్వేలో గొర్రున్నదా బర్రున్నదా ఇవి అడగలేదా? ఈ గొర్రున్నదా బర్రున్నదా అని అడుగుతామనే ప్రజలు నీ కులగణన సర్వేలో పాల్గొనలే. 30% మంది ప్రజలు కూడా పాల్గొనలే నీ కులగణన సర్వేలో. బీసీ సంఘాలే అంటున్నాయి, అన్ని బీసీ సంఘాలు ఈ కులగణన ఓ తప్పుల తడక బోకసు, మీరు ఇంట్లో కూర్చొని రాసుకున్నారు ఇది అని చెప్పి కృష్ణయ్య గారు అంటున్నారు, జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు అంటున్నారు, బకులాభరణం కృష్ణమోహన్ గారు అంటున్నారు, మున్నూరు కాపు సంఘం వాళ్ళు అంటున్నారు. అసలు నువ్వు చేసిన సర్వేలో, నువ్వు ఇంట్లో కూర్చొని రాసిన సర్వేలో బీసీల జనాభా ఎందుకు తగ్గింది అని అడుగుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న బీసీ జనాభా కంటే నువ్వు చేసిన కులగణనలో బీసీ జనాభా తగ్గింది ఎందుకు అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీసీ సంఘాలే కాదు, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయననే ప్రశ్నిస్తున్నారు, దీన్ని చింపేయాలి, చెత్తబుట్టలు పడేయాలంటున్నాడు. నువ్వు ఆ కులగణన సర్వే పట్టుకొని ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? నువ్వు కేసీఆర్ ఎస్కేఎస్ చేసేటప్పుడు, సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నువ్వేవైతే మాట్లాడినావో ఆ మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పి ఇవాళ గొర్రున్నదా బర్రున్నదా అనే ప్రశ్నలు తీసేసి అవసరం ఉన్న ప్రశ్నలే పెట్టి మళ్ళీ ఇంటింటి సర్వే, నిజమైన సర్వే చెయ్యు, అప్పుడు ప్రజలు పాల్గొంటారు, నీ మీద నమ్మకం వస్తుంది. అంతే తప్ప నువ్వు చేసిన ఫార్స్ కులగణన సర్వేని అడ్డం పెట్టుకొని బీసీ జనాభాను తగ్గించి ఏదో చేద్దామనుకుంటే బీసీ ప్రజలు చైతన్యవంతులైనరు, నీ మీద ఉద్యమం చేసుడు ఖాయమని చెప్పి నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకోసారి నీకు హెచ్చరిస్తూ ఉన్నా, ముందు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు గారిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ప్రజలు తరిమి కొట్టి బహిష్కరిస్తారు అని చెప్పి నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.